తిరుమల సాలకట్ల బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఆ అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడి సన్నిధిలో ఈ నవరాత్రులు నవ మనోహరంగా సాగుతున్న ఈ బ్రహ్మోత్సవాలలో భాగంగా గజవాహన సేవ గురించి తెలుసుకుందాం. గజవాహన సేవలో కళావైభవం ఎంత గొప్పగా ఉందో అందరూ తెలుసుకోవాల్సిందే. శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా సోమవారం సాయంత్రం జరిగిన అత్యంత వైభవోపేతమైన గజవాహనం సేవకు దేశం నలుమూలల నుంచి విచ్చేసిన కళా బృందాల ప్రదర్శనలు ఎంతో ప్రత్యేక శోభను తెచ్చిపెట్టాయి. ఈరోజు వాహన సేవ రాజసానికి, ఐశ్వర్యానికి ప్రతీకగా నిలుస్తుంది. శ్రీ మలయప్ప స్వామివారు భక్తులకు అభయమిస్తూ రాజటీవీతో ఊరేగారు. ఈ మహాద్భుత ఘట్టంలో మొత్తం 10 రాష్ట్రాల నుంచి 21 కళా బృందాలు పాల్గొన్నాయి. మొత్తం 463 మంది కళాకారులు తమ అద్భుతమైన ప్రదర్శనలతో భక్తులను మంత్రముగ్ధులు చేశారు. కర్ణాటక నుంచి వచ్చిన కళాకారులు గజేంద్ర వైభవం, బంజారా నృత్యం ప్రదర్శించారు. తిరుపతి నుండి వచ్చిన బృందాలు మయూర నృత్యం, కోలాటం, గజేంద్ర మోక్షం వంటి సాంప్రదాయ నృత్యాలను కళ్ళకు కట్టారు. తెలంగాణ రాష్ట్రానికి చెందిన బృందం ప్రదర్శించిన ప్రసిద్ధ పేరిణీ నృత్యం అశేష భక్తజనాన్ని ఆకట్టుకుంది. ఒడిస్సాకు చెందిన కళాకారుల ఒడిస్సీ నృత్య ప్రదర్శన శాస్త్రీయ కళావైభవాన్ని చాటింది. తమిళనాడు నుంచి వచ్చిన కళాకారులు ప్రత్యేకంగా కంసాలి, రుచిత, తమిళనాడు జానపద నృత్యంతో పాటు వైలిట్టం పాండిచేరిని ప్రదర్శించి అలరించారు. కేరళ, రాజమండ్రి, మహారాష్ట్ర బృందాలు ప్రదర్శించిన డ్రమ్ము విన్యాసాలు సరికొత్త ఉత్సాహాన్ని నింపాయి. అరుణాచల్ ప్రదేశ్ నుంచి గాలో నృత్యం, సిక్కిం నుంచి మరోనీ నృత్యం వంటి ఈశాన్య రాష్ట్రాల కళారూపాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. కీలుగుర్రాలు ప్రదర్శనతో పాటు అష్టలక్ష్మి వైభవం, భరతనాట్యం భక్తి పారవస్యాన్ని కలిగించింది. గజవాహనం సేవ సందర్భంగా స్వామివారి ఊరేగింపులో దేశం నలుమూలల నుంచి వచ్చిన ఈ కళా బృందాలు ప్రదర్శించిన సాంస్కృతిక వైభవం ఈ బ్రహ్మోత్సవాలకు ప్రత్యేకమైన ఆధ్యాత్మిక శోభను, సాంస్కృతిక సమైక్యతను ఇనుమడింపజేసిందని చెప్పవచ్చు. ప్రసాద్, తిరుపతి.